సో విజయశాంతి గారి అఫీషియల్ ఫేస్బుక్ ఆవిడ చేసినటువంటి పోస్ట్ ఒకసారి చూద్దాం. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ని కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనడంలో ఏమీ సందేహం లేదు. మరి ఏ మేరకు మీరు కట్టడి చేశారు మేడం? కాంగ్రెస్ పార్టీ కట్టడి చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏకంగా దేశంలో ఎన్నో అటాక్లు 26/11 ముంబై పేలుళ్ళు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రమోకలు. అరే హైదరాబాద్లో ఎన్ని పేలుళ్ళు జరిగాయి మేడం? జంట నగరాల పేలుళ్ళు గోకుల్ చాట్ కోటి 2007 ఆ ప్రాంతంలో, 2013లో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు. అది జరుగుతూనే ఉన్నాయి. ఎంత ధైర్యంగా వాళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, లేకపోతే ఎవరు వారిని వ్యతిరేకిస్తారనే కాన్సెప్ట్ కాదు మేడం విజయశాంతి గారు. ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రముఖం లేదో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టడి చేసింది, అది మేమే చేసామని మీరు క్లెయిమ్ చేసుకోవటాన్ని నేను తప్పు పడుతున్నా. ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రమూకలను కట్టడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని నేను చెప్తున్నా, అందులో డౌట్ లేదు. ఇంకా 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే, ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. ఓకే, వీరిని స్ఫూర్తిగా తీసుకొని తర్వాతి భారత ప్రభుత్వాలు కూడా నేటికి భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం. సో వారిని వీరు ఆదర్శంగా తీసుకుంటారనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి ఈ లైన్ రాసినట్టుంది. అయితే కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజలెవరూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదని కొందరు కూడా అర్థం చేసుకోగలరని అభిప్రాయపడుతున్నాను. హరహర మహాదేవ, జై హింద్, జై జవాన్ విజయశాంతి. ఓకే మేడం, కామెంట్స్ చూద్దాము. మీరు ఏదైతే మాట్లాడిన వాటికి వచ్చినటువంటి కామెంట్స్, ఎవరో రాఘవరెడ్డి అంట కామెంట్ పెట్టారు చూడండి. అవునక్క, పాకిస్తాన్ కొడుకులు 90,000 మంది దొరికితే వాళ్ళను బిర్యానీ పెట్టి మళ్ళీ పాకిస్తాన్కి పంపించారు. ఇంకా తిట్టాడులేండి మీ పార్టీని, ఇంక నేను చదవను. ఈ స్కంగీస్ కొడుకులు అని చెప్పేసి అన్నారు. మన ఆర్మీ వాళ్ళు 3,000 మంది పాకిస్తాన్కి దొరికితే ఒక్క జవాన్ కూడా తిరిగి రాలేదు భారత్కి. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి. కామెంట్స్ మేడం, మీరు ఏదైతే చేసిన పోస్ట్లో కామెంట్స్, మరి వీళ్ళకి ఏం చెప్తారు సమాధానం? వీళ్ళకి ఏం చెప్తారు విజయశాంతి గారు మీరు సమాధానం? పాకిస్తాన్ వాళ్ళు 90,000 మంది దొరికితే మరి చక్కగా వాళ్ళని బిర్యానీ పెట్టి పంపించారంట. మరి 3,000 మంది మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ దొరికితే ఒక్కరు కూడా రాలేదు కదా మరి తిరిగి దేశానికి. మరి అప్పుడు ఆ రోజు ఏం చేసిందండి కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే ఆ రోజు నరేంద్ర మోదీ గారు లాంటి బలమైనటువంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే పాకిస్తాన్ మీద యుద్ధం భారీగా ప్రకటించి ఉండేవారు. విజయమా వీర స్వర్గమా అని తెలుసుకొని ఉండేవారు. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విజయశాంతి గారు మరి బహుశా మీరు మరి ప్రజాభిప్రాయాలు సేకరించరేమో, ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరి హయాంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరి మన కాశ్మీర్ వారికి సొంతమైంది? ఎవరి హయాంలో పిఓకే మనం స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేసుకోలేకపోయాము? ఎవరి హయాంలో జరిగింది ఇదంతా? ఎవరి అసమర్థత వల్ల జరిగింది? ఎవరి నాయకత్వ లోపం వల్ల జరిగింది? ఒక్క విషయం విజయశాంతి గారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దేశంలో ఎన్ని దాడులు జరిగాయి, భారతీయ జనతా పార్టీ పరిపాలనలో దేశంలో ఎన్ని దాడులు జరిగాయి అనేది కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో బతుకుతూ భారత్ మాతాకి జై అనన్నటువంటి ఆ ముష్కర్లు ఎక్కువ పర్సెంట్ ఏ పార్టీలో ఉన్నారో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మీకుంది విజయశాంతి గారు. భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఈ దేశంలో అందరూ వారికి సహకరిస్తారు, వారిని అభిమానిస్తారు. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ తిని, ఇక్కడ బతుకుతూ భారత్ మాతాకి జై అనటానికి కూడా నోరు రానటువంటి నీచ నికృష్టమైనటువంటి బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఏ పార్టీలో ఉన్నారు మేడం? వారికి ఎందుకు మీరు అంత సపోర్ట్ చేస్తారు? మీ పార్టీ సపోర్ట్ చేయడం వల్లే కదా వారు ఈరోజు కనీసం దేశభక్తిని కూడా ప్రదర్శించే పరిస్థితి లేకుండా పోతుంది. సో కాబట్టి విజయశాంతి గారు తెలుసుకోవాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి.
సో ఇంకా అవన్నీ చాలామంది ఇక్కడ ఇంకా తిడతా ఉన్నారు. అవన్నీ మనం చదవలేము. ఎందుకంటే మరి విజయశాంతి గారు ఒక మహిళా నాయకురాలు కాబట్టి మరి ఆవిడని తిట్టిని అన్నీ మనం చదవలేము. సో మొత్తాన్ని చూస్తే సో మీ యొక్క పార్టీ యొక్క మెహర్బానీ కోసమో లేకపోతే గొప్పల కోసమో ఇలాంటి పోస్టులు పెట్టకండి. విజయశాంతి గారైనా ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే కూడా అందరికీ గౌరవం ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశభక్తి అందరికీ పెరిగింది. దేశ రక్షణ అనేది ఖచ్చితంగా అవసరం అని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన వచ్చింది. అందరూ కూడా దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే దేశంలో ఇక్కడ ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం తిండి తింటూ ఈ దేశానికి వెన్నుపోటు పడవాలని చూసేవాళ్ళు ఎవరైనా సరే గజగజ వణుకుతున్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క హయాంలోనే అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి.